రే మనకు దొరుకుతాయంటావారా? దొరుకుతాయిరా, దొరుకుతాయి. ఏం టెన్షన్ తీసుకోకు. హలో, అవునా? రేయ్ బండి సైడ్ కాపు. ఏమైందిరా? మనోడి సినిమాకి బెనిఫిట్ షో టికెట్లు ఓపెన్ అయినాయి అంటరా. మరి సెట్టిగా ఇంకేంది, టికెట్లు బుక్ చేయి. టికెట్ బుక్ చేయమంటే ఎందుకురా ఫేస్ అట్లా పెట్టినావు? టికెట్ రేట్లు మళ్ళీ పెంచండిరా. ఎంత పెంచిండ్రా? మల్టీప్లెక్స్ అయితే 6000, సింగిల్ స్క్రీన్ అయితే 4000. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈసారి ఫస్ట్ డే పోదాం రా. అయినా మనకి బెనిఫిట్ షోలో ఏమీ వినిపించదు, ఆ గోల్ తప్ప. ఏమంటావు? ఆఖరికి మీ హీరో బెనిఫిట్ షో టికెట్లు కూడా కొనుక్కోలేరా? ఏం ఫ్యాన్స్ అవ్వ మీరు. సరే చూడు. మళ్ళీ ఏమైందిరా, టికెట్లు బుక్ చేయమంటే అట్లా ఆలోచిస్తావు? పెద్దగా తేడా ఏం లేదురా. మల్టీప్లెక్స్ అయితే 600, సింగిల్ స్క్రీన్ అయితే 400. నీ అమ్మ రేట్లేంద్ర ఎట్లా పెంచేసిండు వాడు? జాబ్ ఉండి నువ్వు ఎట్లా మాట్లాడితే నేను ఎవడికి చెప్పుకోవాలరా? రేయ్, జాబ్ ఉండడేంది, లేకపోవడం ఏంది? నాకు అప్పులుండవా? నేను క్రెడిట్ కార్డు కట్టుకోవద్దా? ఆయన ఎంత రేట్లు పెడితే ఎవరు చూస్తాడరా? నీ అవ్వ, ఒకప్పుడు 3 ఖరాబ్ అయితే థియేటర్కి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలంటేనే 3 ఖరాబ్ అవుతుంది ఈ రేట్ల వల్ల. ఇదిగో ఇవి చూసే మా అమ్మ నాన్న థియేటర్కి ఏం పోతావు, ఓటీటీలో వచ్చి నాకు అందరం కలిసి చూసుకుందాము, డబ్బులు తక్కువైతాయి, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అయినా తప్పు రేటు పెంచిన వాళ్ళది కాదురా. ఎంత రేటు పెంచినా అప్పు చేసి మరీ కలెక్షన్ ఇస్తున్నాం చూడు, మనది అసలైన తప్పు. అరే నాకు కూడా తెలియగడుగుతా, అసలు వాళ్ళు మన గురించి ఆలోచించరా? సరే ఫ్యాన్స్ గురించి పక్కన పెట్టు, ఫ్యామిలీలు థియేటర్కి పోవాలంటే వేలకు ఖర్చురా. దాని బదులు ఫ్యామిలీ ఎవరికైనా కొనిపిస్తే అయిపోతుంది అనిపిస్తుంది. నీకు ఒక కామెడీ విషయం చెప్పనా? ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, రేపు అప్పు చేసి మరీ సిగ్గు లేకుండా సినిమాకి వెళ్తాం. నేనింతే సినిమాలో రవితేజ చెప్పింది కరెక్టేరా. కరెక్ట్రా, మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఇంకేం చూస్తున్నావు? క్రెడిట్ కార్డు తీసి 2 టికెట్లు బుక్ చేయి. ఓ 2 వారాలు బయట తినకుండా కంట్రోల్ చేసుకుందాం, కనీసం థియేటర్లోనే ఎంజాయ్ చేద్దాం. మారం రా మనం.